ప్రసన్నకి పాపం ప్రజాబలం ఉంది, ప్రసన్న దగ్గర ధనబలం లేకపోవచ్చు. రేపు రాబోయే ప్రసన్న దగ్గర ధనబలం లేదంట. ఓకే ఓకే, అంటే నిజంగా వీళ్ళ మొఖాలు చూడండి ప్రజలారా. వీళ్ళిద్దరూ ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, ఫౌండేషన్స్కి రాసిచ్చేసి ఈరోజు ఏమీ లేకుండా సింగిల్ టీతో, సింగిల్ మీల్స్తో, 4 గ్లాసుల నీళ్లతో జీవితం గడిపేస్తున్నారు. వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇతైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అక్రమ క్వార్జీలు తరలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి వచ్చినటువంటి ఖైదీ. కోర్టులో ఇతర పాపాలు పండేటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని దుర్మార్గంగా తగలబెట్టించినటువంటి వ్యక్తి. వేల కోట్ల రూపాయలు. ఇతను కూడా కోవూరిని అన్నిసార్లు శాసనసభ్యుడిగా గెలిచినా కూడా ఏ రోజు కూడా బానిసలుగా చూశాడు తప్ప వాళ్ళకి ఏ రోజు భవిష్యత్తుని ఇవ్వలేదు. వీళ్ళ ఆస్తులన్నీ లెక్కెట్టుకుంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహారు, ఒడిశా ఎక్కడ పట్టినా బినామీల పేరుతో సునామీల ఈరోజు వేల కోట్లకు పరిగెత్తుతున్నటువంటి విధానం ఇది. వీళ్ళకి ప్రజాబలం ఉంది కానీ ధనబలం లేదంట. మరి అంత ప్రజాబలం ఉండేవాడే అయితే ప్రజల్లో ఇతను ఎప్పుడూ ఉండడు, ప్రజలు ఎప్పుడు ఇతనితో ఉండరు. నలుగురు కరెక్ట్గా ఫ్రేమ్ పెడితే ఇరుక్కొని ఉంటారు అంతే. మరి ప్రజాబలం ఏమైంది?